Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is primacy of God's presence. Primacy of God's presence. దేవుని సన్నిధి ప్రాముఖ్యత. The text is from the book of Exodus, chapter 33, verse 15. నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనం. మోషే, నీ సన్నిధి రావనిడలా ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. So presence does not go with us. Do not send us up from here. నీ సన్నిధి రానట్లయితే ఇక్కడ తోడుకొని పోకము. The primacy of God's presence, Moses giving utmost priority, importance to the presence of God, to the divine presence of God. దేవుని సన్నిధికి ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, అన్నిటికంటే ప్రాధాన్యత మహానైన మోషే ఇస్తున్నాడు. నీ సన్నిధి రానట్లయితే మనం ఇక్కడ తోడుకొని పోకము. మీనింగ్ God's intimate presence and guidance are infinitely more valuable than the promised land or any earthly blessing. భూలోక సంబంధమైన వాటి కంటే, వాగ్దాన భూమి కంటే దేవుని సన్నిధి, దేవుని నడిపింపు ఎంతో ప్రాధాన్యమైనవిగా మోషే ఎంచుతున్నాడు. ఇక్కడ ప్రామిస్ ల్యాండ్ కంటే, వాగ్దాన భూమి కంటే, భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే దేవుని సన్నిధి, దేవుని నడిపింపు అత్యంత ప్రాధాన్యమైనవిగా తన జీవితంలో ఎంచుకొని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. నీ సన్నిధి రానట్టయితే తోడుకొని పోకము. This verse highlights Israel's dependence on God for true identity and purpose. ఇస్రాయేలు యొక్క గుర్తింపు, ఉద్దేశాలని దేని మీద ఆధారపడిన విషయము ఈ వచనం సూచిస్తున్నది. Showing Moses prioritize relation with God. దేవునితో సాన్నిధ్యాన్ని, బాంధవ్యాన్ని ప్రాధాన్యమైనగా మోషే ఎంచుకుంటున్నాడు. భౌతికమైన విడుదల కంటే కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నాడు. ప్రైమసీ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత. మోసెస్ వాల్యూస్ గాడ్స్ నియర్నెస్ మోర్ దాన్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్. వాగ్దాన భూమి కంటే దేవుని యొక్క సాన్నిహిత్యం ఎంతో విలువైనదిగా మహానాయకుడు మోషే ఎంచుతున్నాడు. ఫర్ హిమ్ హిస్ ప్రెజెన్స్, హిస్ నియర్నెస్ is more valuable than the promised land. ఎంత గొప్ప విషయం అండి. వాగ్దాన భూమి కంటే దేవుని సన్నిధి, దేవుడు దగ్గరగా ఉంటానే తన జీవితంలో ప్రాధాన్యమైనదిగా, అతి విలువైనదిగా ఎంచాడు. ఆయన దృష్టిలో దేవుని సన్నిధి విలువైనది. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, పాలు తీర ప్రవహించే కనాన దేశం కాదు, ఆయన దృష్టిలో విలువైనవి. Most valuable, most important is the presence of God, the nearness of God. ఆయన కోరుకుంటున్నాడు. Most values God's nearness more than land itself, understanding and being with God. That being with God in the wilderness is better than the land without him. దేవుని సన్నిధి లేని ఆ వాగ్దాన భూమి కంటే దేవునితో ఆ యొక్క భీకరమైన అరణ్యంలో ఉంట ఎంతో మేలని తలంచాడు.
ఎంత ఉదాత్తమైన ఆశయమైన మహానాయకుడు మోషేది. ఈ వచనంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి లేకుండా వాగ్దానములో ఉండుట కంటే దేవుని సన్నిధితో అరణ్యంలో ఉండటం మేలని తన నుంచి యోచించి నీ సన్నిధి రానట్లయితే ఈ నూతన సంవత్సరం 2026 ఈ ప్రార్థన నీదే ఉండాలి, నాదే ఉండాలి ప్రభా. నీ సన్నిధి రానట్లయితే ఇక్కడి నుండి, ఈ స్థలం నుండి తోడుకొని పో ప్రభా. నీ సన్నిధి నాకెంతో ప్రాముఖ్యమైనది. లేక అరణ్యమైన ఎడారైన తండ్రి, ఆ ఎడారి మీరుంటే నాకు చాలు, మీ ఉంటే చాలు. మీ సన్నిధి లేని చోటు, ప్రదేశం నాకు అక్కర్లేదంటున్నాడు. అలాంటి భావం కలిగి, అలాంటి ఉద్దేశాలు కలిగి ఈ నూతన సంవత్సరం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మా తండ్రి, భూలోక ఆశీర్వాదాల కంటే ప్రభువా మీ సన్నిధి అత్యంత ప్రాధాన్యమైనది ఎంచి మా తండ్రి మీ సన్నిధి కోరుకొని ముందుకు సాగుతాం. అత్యంత అత్యంత ప్రాధాన్యమే ఎంచుకొని ముందుకెళ్ళటం ఆత్మశక్తి దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలముతోడే ఉండును గాక.